కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. జన్మరాశిలో గురువు, ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. చతుర్థంలో బుధుడు, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. బుధుడు అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో చికాకు కలిగించే విధంగా ఉంటుంది. స్థిరాస్తులు పంపకాల విషయంలో కొంత అన్యాయం అనొచ్చు, లేదా నమ్మక ద్రోహం అనొచ్చు, జరిగే అవకాశం గోచరిస్తుంది. మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేయడం, అది బాధాకరంగా జీర్ణించుకోలేనంత ఇదిగా ఉంటుంది. ముఖ్యంగా డాక్యుమెంట్స్, ల్యాండ్ సంబంధించిన విషయంలో జాగ్రత్త వహించండి. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది, అటువంటి ఇబ్బంది ఏం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఇబ్బందులకు ఏం లేదు. అయితే ప్రస్తుతానికి ఉద్యోగ ప్రయత్నాలు లేకుండా ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం చెప్పదగింది. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అయితే వస్తాయి, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అదే రకంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి పెద్దగా ఇబ్బంది లేదు. గ్యాస్ట్రిక్, అసిడిటీ ఉండే అవకాశం గోచరిస్తుంది. సర్జరీస్ చిన్న చిన్నవి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సర్జరీస్ అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశీయాన ప్రయత్నాలు కొంతవరకు ఆపుకోవడం అనేది చెప్పదగినది. అష్టంలో రాహు అంత బలంగా లేదు. వైద్యవతులు ఉన్న వారికి ఇక్కడే మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, సినీ కళా రంగాల వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సంస్థలో పనిచేస్తున్నాం, తగిన గుర్తింపు వచ్చింది, ప్రమోషన్ వచ్చింది అనుకుంటాం. ప్రమోషన్తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇంటి బాధ్యతలు, ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలం లేదా అన్న భావన ఉంటుంది. కానీ మీకున్న తెలివితేటలు, మీ ధైర్యం చాలా ముఖ్యమైనది. ఆ ధైర్యంతో మీరు అన్ని నడిపించగలరు. కాబట్టి ఎటువంటి బాధ్యతలైనా మీరు చక్కగా స్వీకరించగలరు, మంచి పేరు పెకతలుచుకోగలరు. ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా నిర్వర్తించండి. పేరు పెకతలు అవంతా అవే భగవంతుడు మనకి ఇవ్వాలి. న్యాయంగా ఉంటాం కాబట్టి భగవంతుడే మనకి ఇస్తాడనే భావన మీకు ఉంటుంది. ఏదైనా సరే భగవంతుడి అనుగ్రహం మీకు చక్కగా ఉంది. దిగ్విజయంగా ముందుకు సాగండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, నాగసింధంతో రోజు కుంకుమ పెట్టుకోండి. నరదిష్టి ఏదో ఉంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.